హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూరియస్ మిస్ దగ్గర సుదర్శన్ మేనం శ్యామ్తో కలిసి ఇక మొత్తం మీద ఇక్కడ శనర్ తెలంగాణలో ఉన్నటువంటి జిల్లా వార్తలు చూద్దాం. ఆ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంది, అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంది, సమస్యల పరిష్కార మార్గాలు ఏంది, ఇక అవన్నీ కూడా చర్చిద్దాం. వాటితో పాటు స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు అన్ని కూడా చూద్దాం. సార్ దానికన్నా ముందు శనార్థి నేటి మాట చూద్దాం. మమ్మల్ని క్షమించురా శ్రీతేజ్, సన్ ఆఫ్ సత్యమూర్తిని గంగోత్రిలో హీరోని చేశాం. నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా అంటే దేశభక్తుడి అనుకున్నాం. అలా వైకుంఠపురంలో ఇద్దరు అమ్మాయిలతో జులాయిగా తిరిగితే దేశ ముద్రని తెలుసుకున్నాం. బన్నీ ఆర్య అని పేర్లు మార్చుకుంటే పరుగులు పెడుతున్న రేసు గుర్రం అనుకున్నాం. వేదం బద్రీనాథ్ సినిమాలు చేస్తే దువ్వాడ జగన్నాథం సరైనోడు అని రుద్రమాదేవిలో గోన గన్నారెడ్డి పాత్ర తెచ్చి తెలంగాణ మనిషి అని భావించాం. హ్యాపీగా సినిమాలు తీసుకోక పుష్ప 2 సినిమాతో మీ అమ్మ ప్రాణాలు బలి తీసుకొని ఇప్పుడు నీకు ఊపిరాడకుండా చేశారు. తప్పు మాదేరా చిన్నోడా, చిన్న వయసులో రియల్ హీరో అంటూ నీలో ఎక్కడ లేని అభిమానాన్ని పెంచుకునేలా చేశామని చెప్పేసి బాధతో రాసిండు. అల్లు అర్జున్ ఏమేం సినిమాలు తీసిండో ఆ సినిమాలకు క్రోడీకరించుకొని పర్ఫెక్ట్ రాసిండు. అంటే మంచిగా రాసిండు. రాయాలన్నా కూడా కొంచెం దిమాగ్ కావాలి. చాలా క్షమించురా చిన్నోడా, క్షమించురా శ్రీతేజ్ అని చెప్పేసి. ఎందుకంటే నిన్ను అసలు యాక్చువల్ గా హీరోల మీద అంత అభిమానం చేసుకుంటే తగ్గేది లేదని చెప్పేసి నువ్వు చెప్పినటువంటి డైలాగ్ శ్రీతేజ్ ను పాపం పుష్పాన్ని పిలుస్తారంట. అందులోంచి విపరీతమైన అభిమానం ఫ్యామిలీ మొత్తం పోయినంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక ఫోకస్ చూద్దాం. ప్రజాస్వామిక తెలంగాణ దార్శనికుడు ఆకుల భూమన్న. ప్రజాస్వామిక తెలంగాణ అనే పేరు వినగానే గుర్తుకు వచ్చే ఆకుల భూమన్న కరీంనగర్ అంటే ప్రస్తుతం పెద్దపల్లి జిల్లాలోని జూలపల్లి మండలం కాచాపూర్ గ్రామంలో ఏప్రిల్ 8, 1950 సంవత్సరంలో ఆకుల రత్నమ్మ వెంకటయ్య అనే మట్టిని నమ్ముకొని బతికే మున్నూరు కాపు వ్యవసాయ దంపతులకు రెండో సంతానంగా జన్మించిండు ఆకుల భూమన్న. అసలు యాక్చువల్గా ఆకుల భూమన్న గురించి అంటే చాలా చెప్పుకోవాలి. అసలు యాక్చువల్గా వెంకటకిషన్ ఇచ్చాల రాసిండు. నిజంగా ఏంటంటే ఆకుల భూమన్న అంటే ఇక్కడ ఏది అడిక్మెట్ దగ్గర ఏది రోడ్ యాక్సిడెంట్లో చనిపోయిందని చెప్పేసి కొంతమంది అంటుంటారు. కొంతమంది ఏమంటారంటే ఆకుల భూమన్న మంచి అభ్యుదయవాది, తర్వాత ఇవన్నీ కూడా చేస్తుంటాడు కాబట్టి కావాలని చెప్పేసి ఆయన చంపేయడానికి ఒక ట్రక్కును పంపించేసి చంపేసారు అనేటువంటి ఆరోపణ. ఎవరైతే సొసైటీని మార్చుదాం అనుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళపైన ఎక్కువ కుట్రలు జరుగుతూ ఉంటాయి. ఇటువంటి యాక్సిడెంట్ చేసి చంపినటువంటి ఆరోపణ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచువేషన్ లో మానవతావాది పైన హెవీ కుట్రలు జరుగుతా ఉన్నాయి. సామాజికవేత్త గొప్ప అంటే ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉన్నది. నక్సల్ బరి వసంత మేఘ గర్జన తెలంగాణ విద్యార్థి లోకం మీద ప్రభావం చేస్తున్న సమయంలో 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. అప్పుడు ఇంటర్మీడియట్ 1969లో కరీంనగర్లో పియూసి అంటే ఇంటర్మీడియట్ చదువుతున్న కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాల ప్రత్యేక తెలంగాణ పోరాట ఉద్యమ విద్యార్థి నాయకుడిగా పనిచేసిండు. తెలంగాణ పోరాటంలో పాల్గొని జైలుకెళ్ళిండు. అప్పటి నుంచి చట్టబద్ధ ప్రజాస్వామిక ఉద్యమాల్లో 40 ఏళ్లు పాల్గొన్నాడు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తాత్కాలికంగా ఆగిపోయినప్పుడు నిరుత్సాహపడకుండా తన అవగాహనకు మరింత విస్తృతపరచుకొని జగిత్యాల జైత్రయాత్రలో పాల్గొన్నాడు. అందరికీ తెలిసిందే. చాలా అసలు ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నాడు, ఎన్నో పోరాటాలు చేసిండు, తర్వాత నాయకత్వం వహించిండు ఆకుల భూమన్న. నిజంగా గొప్ప మనిషి ఆయన. ఇక కచ్చీరికాడి ముచ్చట్లు పురుషోత్తమ మామ ఓ ఐడియా జీవితం మారుస్తా అదే. ఓరే కిరిటి అలుడా, నువ్వు అన్న ఐడియా జీవితాన్ని మారుతుందో లేదో దైవాధీనం కానీ ఓ పలకరింపు మాత్రం జీవితం అయితే మారుస్తుంది పిలగా. ఎట్లనో చెప్పమంటవా? మరే అదేందో తెలిస్తే నేను రేపు పంచాయతీ ఎన్నికల సర్పంచ్గా మన ఊరుకు నిలబడతా. నీతోని ఏమి అవుతుందో అట్లాంటి మొత్తం మామ అల్లులు మాట్లాడుకునే మంచిగా రాసిండు. ఆడపిల్లగా పుట్టడం అమ్మ భారతమాత ఆధునిక జీవన శైలిలో వేద భూమిగా పిలువబడే ఈ భారతంలో ఆడపిల్లగా పుట్టడమే మా పాపమా, పేదరికంలో పుట్టడమే మా శాపమా, సమాన గౌరవం అందని ద్రాక్షైనా స్వతంత్రంగా జీవించే హక్కు మాకు లేదని బాలుకత్తుల మంచిగా పుట్టినప్పుడే ఎన్నో ఆశలు పెట్టుకున్నాం నీ మీద అని చెప్పేసి. ఇక తప్పేవది సినిమా రంగంపై ఒక వ్యాసం. కొమ్మాల సంధ్య తెలుగు ఉపన్యాసకులు, ప్రభుత్వ జూనియర్ కళాశాల సమ్మక్క సారక్క జిల్లా. మాట్లాడడం ఒక చక్కని కళ. సినిమాలో తప్పెవరిది. సినిమా రంగం అనేది ఒక అత్యంత శక్తివంతమైన మాధ్యమం. ఇది ప్రజా జీవితాన్ని అత్యంత ప్రభావితంగా మార్చగలిగే అతి ముఖ్యమైన సాధనం. నాటి సినిమాలో నీతి, నిజాయితీ, దేశభక్తి, కుటుంబ గౌరవాలు కలబోసిన అంశాలు
సమాజం మీద మంచి ప్రభావాన్ని చూపెట్టాయి. అంతేగాక హీరోతో సమానంగా స్త్రీకి కూడా అత్యంత ప్రాధాన్యతనిచ్చి స్త్రీల స్థానాన్ని గౌరవాన్ని ఇడబడింపజేశాయి. అయితే ఈ రోజుల్లో స్త్రీ పాత్ర లేని సినిమాలే ఎక్కువగా వస్తున్నాయి. ఒకవేళ ఉన్న స్త్రీ ఆటకో పాటకో ఉంటుంది తప్ప ఎంటర్టైన్మెంట్కో ఉంటుంది తప్ప ఏం లేదని చెప్పేసి ఒక మంచి వ్యాసం రాసినారు. మాట్లాడడం ఒక చక్కని కళ మాట, వాస్తవంగా చక్కని కళనే. ఇక ఇచ్చేంతరం చూసుకుంటే పండుగ రోజు పాత చింతకాయ పచ్చడి అంట. ఎందుకు బావా అంటే రేవంత్ అన్న గిఫ్ట్ తీసుకుందామని చెప్పేసి అంటున్నాడు. ఇవాళ క్రిస్మస్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూద్దాం ఒకసారి. సిఆర్టీల సమ్మెకు దివ్యశ్రీ ఫౌండేషన్ మద్దతు ఇస్తా ఉందంట. ఉట్నూరు దగ్గర కేంద్ర మంత్రి అమిత్ షాను పదవి నుంచి తొలగించాలి. ఎంపీ గడ్డం వంశీకృష్ణ డిమాండ్. బెల్లంపల్లిలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల. దళిత సంఘాలతో కలిసి నిరసన. ఇక వినియోగదారుల హక్కులపై ప్రజలు విస్తృత అవగాహన కల్పించాలి. జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ కిషోర్ కుమార్. ఇక పోలీస్ శాఖ కీర్తి ప్రతిష్టలను భంగం కలిగించరాదు. కేసుల దర్యాప్తులో నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. జిల్లా ఎస్పీ డివి శ్రీనివాస్. పోలీసులే ఇబ్బంది పెడితే వాళ్ళపైన మరి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. వాస్తవాలు రాస్తే పోలీసులకు ఫిర్యాదు. క్యూనిస్ విలేకరిపై డిఆర్డీఓ వేధింపులంట. పునఃప్రారంభం చర్చనీయాంశంగా నిర్మల్ డిఆర్డీఓ వ్యవహారం మంత్రి సీతక్క చేతుల మీదుగా ప్రారంభించిన వైనమని చెప్పేసి గతంలో రాసినరు. ఈ కథనం ఇట్లా రాసేస్తే ఇట్లా మళ్ళీ కేసులు పెడతామని చెప్పేసి ఫిర్యాదు చేస్తామని చెప్పేసి అంటున్నారు. తెలంగాణ వాస్తవాలు రాస్తే రాయదు బరాబర్. ఈ అక్రమ రవాణా చేస్తున్న పశువుల పట్టివేత కుమ్రమీం ఆసిఫాబాద్. హక్కుల పట్ల అవగాహన లేక మోసపోతున్న వినియోగదారులు. ఎందుకంటే వినియోగదారుల హక్కుల ఈ ఆవులను ఆడికి పోయేసరికే చంపేస్తట్టున్నారు దరిద్రులు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్త చూసుకుంటే కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ మెనూ ప్రకారం భోజనం అందించాలని చెప్పేసి సూచించిండు. అయ్యో ఇంత పాపమా! కన్న తల్లిని నిజాం సాగర్ కెనాల్లో తోసేసిన కసాయి కూతురు. వృద్ధాప్యంలో కన్న కూతురుకు తల్లి భారమైంది. కోటగిరిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. నవమాసాలు మోసి కని పెంచిన కన్న కూతురు తన తల్లిని. నీకు ఇదే పరిస్థితి వస్తే నిన్ను కూడా అదే కెనాల్లో పడేయమన్నావా? ఆయన కూడా తీసుకుని పడేశారు. కొంచెం మన్ను ఉండాలి. మనుషులేనా ఏమన్నా? ఇక శ్రీతేజ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన రాకేష్ రెడ్డి కొన్ని సినిమాల వలన యువత పెడదోవ పడుతున్నదని చెప్పేసి అంటున్నారు. ఈటల రాజేందర్ అన్నతో రాకేష్ రెడ్డి ఉన్నాడు. ఇక తెలంగాణ యూనివర్సిటీలో ఇంటర్ కాలేజ్ ఖోఖో సెలక్షన్స్ నడుస్తా ఉన్నాయి. అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అంటున్నాడు. ఇక గుమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూద్దాం. అమిత్ షా బహుజనులకు క్షమాపణ చెప్పాలి. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ డిమాండ్ చేస్తున్నారు. విధుల పట్ల కలెక్టర్ నిర్లక్ష్యం. కలెక్టర్ అని లెక్కలు బయట పెట్టకుండా డిఈఓని కాపాడుతున్నారు ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాజయ్య ఆరోపణ. అమిత్ షా వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నాడు. జగిత్యాలలో కాంగ్రెస్ నేతల శ్రేణుల ర్యాలీ నిర్వహించారు. వేతనాలు రాక సంచార పశు వైద్య సిబ్బంది అవస్థలు. అప్పుడు జీతాలు వస్తలేవట. పొడుగు చెప్పిండు కేసీఆర్. అప్పుడు ఆ కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్ట్ లో పెట్టండి. గడువు ముగిసినా రోడ్లు పూర్తి చేయలేదు. స్మార్ట్ సిటీ పనులపై ప్రజలకు స్పష్టత ఇవ్వండి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో గోల్మాల్ జరుగుతుంటే పట్టించుకోరా. దిశ సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూద్దాం. సాగు భూమిలో కమర్షియల్ కట్టడాలు. 5 లక్షలకు పైగా రైతు బంధు లూటీ. ఆ ప్రభుత్వ ఖజానాకు గండి. నాలా కన్వర్షన్ లేకుండా 6 ఫంక్షన్ హాల్ల నిర్మాణం. చర్యలకు వెనుకాడుతున్న అధికారులు. వాళ్ళకి ఆమ్యామ్యాలు వస్తాయి కదా, అంతే. ఇక ఇవాళ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉంటుంది. మెదక్ జిల్లాలో మెదక్ చర్చి, ఏడుపాయల ఆలయం సందర్శన. యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కృష్ణ వెల్లడి. ఇక రోడ్డు పనులు పూర్తయ్యేదిన్నాడు. నిధులు మంజూరైన సాగని పనులు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమా, అధికారుల అలసత్వమా? ఆందోళనకరంగా ఉంది రోడ్డు. ఇక సమగ్ర శిక్షా ఉద్యోగులకు న్యాయం జరిగేనా? బోనాలతో నిరసన తెలిపిన సమగ్ర శిక్షా ఉద్యోగులు 23వ రోజు కొనసాగిన సమ్మె. ఇక వేళ మెదక్ జిల్లాలో సీఎం పర్యటన ఉంటుంది. అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు తగదు. అమిత్ షా పై చర్యలకు మైనంపల్లి డిమాండ్. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు మెమోరాండం. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్త చూసుకుంటే అంతర్రాష్ట్ర చైన్ స్నాచింగ్ దొంగల అరెస్ట్. 7.8 లక్షల విలువైన 10 తులాల బంగారు గొలుసులు రికవరీ చేసినట. చైన్ స్నాచింగ్ కేసులను ఛాలెంజ్గా తీసుకున్న పోలీసులు. A1 నేరస్తులు జావేద్పై సుమారు 150 కేసులున్నాయట. వివరాలు వెల్లడించిన ఎస్పీ కె నారాయణ రెడ్డి. ప్లాస్టిక్ బ్యాగ్ లో యువకుని మృతదేహం గుర్తించిన జిహెచ్ఎంసీ కార్మికులు. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు. ఆధారాలు సేకరించే పనిలో. మైలార్దేవపల్లి దగ్గర ఏందో కథ. ఇక బీజేపీ బలోపేతానికి కృషి చేయాలి. రాష్ట్రంలో రాబోయే రోజుల్లో బీజేపీదే హవా. ముడిమేరలో బూత్ అధ్యక్షుల ఎన్నిక. పార్టీ నాయకుడు అత్తెలి ఆనంద్ రెడ్డి. గడిచిన మున్సిపాలిటీలకు నిధులు లేవు. బడంపేటలో పర్యటించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. గాంధీనగర్ చౌరస్తాలో సర్కిల్ ఏర్పాటు చేయాలి అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే మహేశ్వరం ఎమ్మెల్యే. రైతులకు ఉత్తమ సేవలు అందిస్తున్నాం.
టెస్కాప్ వైస్ చైర్మన్ కొత్త కుర్మ సత్తయ్యనంట నూతన క్యాలెండర్ ఆవిష్కరణ. ఇక నూతన సంవత్సర వేడుకలపై నిఘా అనుమతి లేకుండా నిర్వహించవద్దు, రిసార్ట్లు ఫామ్ హౌస్లపై ప్రత్యేక పర్యవేక్షణ వికారాబాద్ జిల్లా ఎస్పీ కె నారాయణ రెడ్డి. ఇక జిహెచ్ఎంసీ వార్త అంటే ఇక్కడ హైదరాబాద్ వార్తలు చూసుకుంటే జిహెచ్ఎంసీలో కార్మిక నియామకాలు ఎప్పుడు ఇక 6 జోన్లలో 30,000 మంది కార్మికులు ఉన్నారట. అవుట్ సోర్సింగ్లో 3 నుంచి 4,000 ఖాళీలు ఉన్నాయి. అవుట్ సోర్సింగ్ కార్మికులపై పనిభారం తనిఖీలను ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలి. జిహెచ్ఎంసీ ఈ యూనియన్ నేతలు విజ్ఞప్తి చేస్తున్నారట. ఇక నాగా రాజేశ్వరి నగర్లో వెలగని వీధి దీపాలు, అమీర్పేటలో సనత్నగర్ డివిజన్. ఇక జాగీర్ 60 ఫీట్ల రోడ్డు వీధి దీపాల ఏర్పాటు ప్రారంభించిన 7వ వార్డు కార్పొరేటర్ పద్మావతి పాపయ్య. ఇక చిత్ర పరిశ్రమ తల్లిపోయే ప్రమాదాన్ని నిర్వహించండి, రిపబ్లిక్ అండ్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి శివ నాగేశ్వరరావు గౌడ్. పోదు తెలంగాణ వస్తే చిత్రసీమ మొత్తం పోతుందండి. ఎవడన్నా పోయిందా ఒక్కడన్నా? పోలే. మణికొండ శివాలయంలో అక్రమాలు, శివయ్య సొమ్ము మింగేస్తున్న కమిటీ సభ్యులు 20 ఏళ్లుగా వారిదే పెత్తనం. కమిటీని రద్దు చేసి నూతన కమిటీని ఎన్నుకోవాలి. ఎంఆర్పిఎస్ గండిపేట మండల మాజీ ఉపాధ్యక్షుడు డప్పు అర్జున్ డిమాండ్ చేశారు. నీట్ పీజీ కౌన్సిలింగ్ నిర్వహించండి, ప్రభుత్వానికి విద్యార్థుల విజ్ఞప్తి. ఖైరతాబాద్ నుంచి ఉమ్మడి పాలమూరు జిల్లా వార్త చూసుకుంటే అమిత్ షా రాజీనామా చేయాలి, యావత్ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, తర్వాత జిఎంఆర్ అనిరుద్ధ్ రెడ్డి. ఇది అంటే అంబేద్కర్ పైన అనుచిత వ్యాఖ్యలను వాస్తవంగా ఖండించాలి, కానీ కొందరు జై అంబేద్కర్ అనని వాళ్ళు కూడా ఇప్పుడు ధర్నాలు చేస్తా ఉంటే నవ్వొస్తా ఉంటాయి. అంబేద్కర్ వర్ధంతికి, అంబేద్కర్ జయంతికి కనీసం పూలమాల వేయని ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఇప్పుడు జై అంబేద్కర్ పైన ఇట్లా అంటావా అంటే నవ్వొస్తా ఉంది. 100% ఖండిస్తాం, కానీ ఇటువంటి దొంగలకు మాత్రం కొంచెం అబ్జర్వ్ చేయండి దొంగల్ని. మహిళలు తమ కాళ్ళ మీద తాము నిలబడాలి, తెలంగాణ రాష్ట్రంలో పాలమూరు మహిళలు స్ఫూర్తిగా నిలవాలి. మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. ఈ ప్రిన్సిపల్ మాకొద్దు, సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ ఆందోళన చేసిన విద్యార్థులు. ఇక గద్వాల దగ్గర ఎర్రవల్లి మండలం బీచుపల్లి తెలంగాణ గురుకుల బాలుర ప్రభుత్వ పాఠశాల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. మంగళవారం విద్యార్థులు జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు వెళ్ళిరట. మరి కథ ఏందో చూడు. శ్రీతేజ్ కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ డికేఆర్ మహాత్మా గాంధీ జాతిపిత అందరి వారు, పార్క్ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తా ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి. మాజీ ఎమ్మెల్యే కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్ హరీష్ రావు అంట. ఎమ్మెల్యే నార్కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తండ్రి ఇటీవల చనిపోయిండు. ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూద్దాం. కొత్త రేషన్ కార్డు దరఖాస్తుదారులకు చిగురిస్తున్న ఆశలు. ఎన్నో ఏళ్ల నుంచి రేషన్ కార్డు కోసం ఎదురు చూపులు. మంత్రి ప్రకటనతో దరఖాస్తుల్లో ఆనందం. దరఖాస్తుదారుల్లో ఇక సంక్షేమ పథకాల అర్హతకు రేషన్ కార్డు ప్రామాణికం. రేషన్ లబ్ధిదారులకు డిజిటల్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి ఆహ్వానం పలికిన రాచకొండ రాజప్ప సమితి సభ్యులు. ఇక ఆధార్ సెంటర్ను ఏర్పాటు చేయాలి. ఎమ్మెల్యే జేవీర్కు వినతి పత్రం అందజేత సామాజిక కార్యకర్త తగరం శ్రీను. జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇప్పించేందుకు నిరంతర కృషి. ప్రెస్ క్లబ్ స్థలంతో పాటు భవన నిర్మాణానికి కృషి. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసిన జర్నలిస్టులు. ఇండ్ల సర్వే పకడ్బందీగా నిర్వహించాలి. సర్వే త్వరగా పూర్తి చేయాలి. జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు. జిల్లా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు. ప్రతి ఇంట ఆనంద కాంతులు వెదజల్లాలి. రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి మినిస్టర్ కాబట్టి రాష్ట్ర ప్రజలకు కూడా శుభాకాంక్షలు. ఒక ఉమ్మడి వరంగల్ జిల్లా వార్త చూసుకుంటే ఎలకతుర్తి తహసీల్దార్ను సస్పెండ్ చేయాలి. 2 లక్షలు అడిగాడని కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన బాధితుడు అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టిస్తానని బెదిరింపులు. ఇక రాజకీయ నాయకుల అండతో రెచ్చిపోతున్న కలెక్టర్ అంట. తహసీల్దార్ బాధితుల సారయ్య ఏందొక కలెక్టర్ తహసీల్దార్ ఉంటుంది, మరి రెచ్చిపోతున్న తహసీల్దార్ అనుకుంటా కలెక్టర్ అని చూడండి. పేదల పాలిట శాపంగా మారిన ఏడి సర్వే స్టేషన్ గన్పూర్. ఇక చేర్యాల మండలాన్ని రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలి. చేర్యాల రెవెన్యూ డివిజన్ జేఏసీ చైర్మన్ డాక్టర్ ఆర్ పరమేశ్వర్. కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమం ప్రారంభం. సొంత గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న హైకోర్టు లాయర్. సొంత ఖర్చులతో గ్రామ యువతకు కుట్టు మిషన్ సామాన్లు అందజేత. దంతాలపల్లి మండలం బీరిశెట్టిగూడెం గ్రామంలో ఇట్లా డెవలప్మెంట్ అయిన వాళ్ళు వాళ్ళ ఊరికి సేవలు చేస్తే కొంచెం మంచి విషయం అది. ఇక ఇందిరమ్మ ఇల్లు నమూనాకు శంకుస్థాపన. ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య. ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూద్దాం. సమస్యలు పరిష్కరిస్తారా? విద్యార్థులతో రోడ్డెక్కాలా? కేజీబీవీ అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో చదివే విద్యార్థులు జీవితాలతో చెలగాటమా? 10 ఇంటర్ పరీక్షలు సమీపిస్తున్నా పట్టించుకోరా? ప్రజాప్రభుత్వమా? ఉద్యోగుల శ్రమ దోపిడీ చేసే ప్రభుత్వమా? జిల్లా వ్యాప్తంగా
ఎస్ఎఫ్ఐ నిరసనలు చేపట్టింది. పాల్వంచ నుంచి ఇక సిపిఐ శత వసంతాల వేడుకను జయప్రదం చేయండి. డిసెంబర్ 26న పాల్వంచలో సిపిఐ ఎర్ర ఖవాత్ ప్రజాబలంతోనే 100 ఏళ్ళు మనగలిగాం. ఇక కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు ప్రతి ఇంటిపై జెండా ఎగరవేయాలి. సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం. ఇక ఇసుక ట్రాక్టర్ ఢీకొట్టడంతో వ్యక్తికి తీవ్ర గాయాలు. అర్ధరాత్రులు అజాగ్రత్తగా అతివేగంగా అక్రమ ఇసుక రవాణా జరుగుతుందట. రాత్రులు ట్రాక్టర్ల కనీసం లైట్లు కూడా పెట్టకుండా ఇసుక రవాణా చేస్తున్న వైనం. ఇక నెలవారీ మామూలు మత్తులో పోలీస్, రెవెన్యూ, మైనింగ్ అధికారుల అంటూ స్థానిక లైట్లు వేస్తే అందరు కనిపిస్తారని లైట్లు వేయకుండా పోతుండలేము ట్రాక్టర్లు. ఎటు పోతుంది ఇసుక దోపిడీ మొత్తం సర్వనాశనం అవుతుంది తెలంగాణ. ఇక ఫాస్టర్లకు దుస్తులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మట్టా రాగమయ్య. స్పోర్ట్స్ వార్తలు చూద్దాం ఒకసారి. ప్రపంచ కప్లో 3 తెలుగు తేజాలు. గ్రేట్ నిజంగా. ఇక నయన్ ప్రొడ్యూసర్, హీరోగా సేతుపతి, యాక్షన్ సినిమాకు గ్రీన్ సిగ్నల్. ఇక తెలంగాణ బిడ్డకు అర్జున అవార్డు మన దీప్తి జీవాంజీ. ప్రతిష్టాత్మక జాతీయ క్రీడా పురస్కారాల ప్రకటనకు రంగం సిద్ధమంది. సుప్రీంకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ రామసుబ్రహ్మణ్యం సారథ్యంలో 12 మంది సభ్యుల సెలక్షన్ కమిటీ అర్జున్, ఖేల్రత్న, ద్రోణాచార్య, ధ్యాన్ చంద్ అవార్డులకు తెలంగాణ బిడ్డకు అర్జున్ అవార్డు వచ్చింది. కంగ్రాట్స్. ఛాంపియన్ ట్రోఫీ షెడ్యూల్ ఫిబ్రవరి 19 నుంచి ట్రోఫీ ప్రారంభం. దుబాయ్లో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ ఉంటుంది. మూవీ ఓటీటీలో ట్రిబుల్ ఆర్ డాక్యుమెంటరీ, నెట్ఫ్లిక్స్లో బిహైండ్ స్ట్రీమింగ్ అంట. ఇక మూవీ వార్తలు చూసుకుంటే అనసూయ సోషల్ మీడియా అంట ప్రైవేట్ పార్టీలో ఫోటోస్ రచ్చ అవుతున్నాయి. ఇక జబర్దస్త్ బ్యూటీగా ప్రతి ఒక్కరికి చెరువైనటువంటి అనసూయ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న ఫోటోలు చూసి కుర్రకారు పిచ్చెక్కిపోతున్నారట. 3 పిల్లలు ఉన్నారు ఈమె, కానీ మంచిగా ఉంటుంది, బాగానే ఉంటుంది. యువ స్పిన్నర్ అద్భుత ప్రదర్శన, 21 పరుగులు ఇచ్చి 8 వికెట్లు తీసిన రౌనక్ బఘేలా. ఇక ప్రయాణం ఎటువైపు ఎయిర్పోర్ట్లో మెరిసిన విజయ్ దేవరకొండ, రష్మిక. ఇది ఓవరాల్ గా శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల వార్తలు, స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. అండ్ మీ మేడం శ్యామ్ విత్ సుదర్శన్, కెమెరామెన్ నవీన్తో.